నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లోకి దగ్గరయ్యేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రతిపక్షాల నుంచి కూడా విమర్శలు పొందుతోంది. సో ఇక మిగిలినటువంటి ఏదైతే కమిషన్స్ కావచ్చు ఇతర ఆ పోస్టులలో కూడా భర్తీలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి సుధీర్ రెడ్డి గారికి ఇక రాష్ట్ర కమిషన్ సభ్యులుగా ఆయన నియమితులు కాబోతా ఉన్నారు. ఇక పదవి బాధ్యతలు స్వీకరించలేదు. సో మాట్లాడదాం. సో అధికార ప్రతినిధి నుంచి ఇక్కడ వరకు ఆయన ప్రస్థానం అసలు ఎట్లా మొదలైంది ఏందనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. సో ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో రాష్ట్ర కమిషన్ ఏదైతే మెంబర్గా మీరు ఫైనాన్స్ కమిషన్ మెంబర్గా మీరు నియమితులు అవుతా ఉన్నారు. సో చైర్మన్గా సిరిసిల్ల రాజయ్య గారు, మాజీ ఎంపీ గారు. సో ఏమనిపిస్తుంది ఈ పదవి రావడం, ఎట్లా అనిపిస్తుంది? ఒక బాధ్యతగా ఫీల్ అవుతున్నాం. సంతోషం ఏం లేదు కానీ ఒక బాధ్యతగా మాత్రం ఫీల్ అవుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో అంటే గ్రామీణ ప్రాంతంలో ఏ విధంగా మనం ఫినాన్స్ కమిషన్ చేయాల్సినటువంటి బాధ్యతలను చాలా బాధ్యతతో సక్రమంగా చేయాలనే ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒక గ్రామీణ ప్రాంతం నుంచి, వాతావరణం నుంచి వచ్చినటువంటి నాయకుడిగా ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారు పదే పదే చెప్తున్నారు గ్రామీణ ప్రాంతాన్ని, లేకుంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అన్నింటిని కూడా ఆకలింపు చేసుకొని వారికి తగినటువంటి ఫండ్స్ ఇస్తే ఆ గ్రామాలు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఒక లక్ష్యంతో ఉన్నారు. ఆ లక్ష్యం దిశగానే మేము అందరం కూడా పనిచేస్తాం. మా రాజయ్య గారు ఇంకా కొద్దిసేపట్లో వారు అధికారంగా అది స్వీకరిస్తారు, పదవి బాధ్యతలు స్వీకరిస్తారు. నేను రేపు స్వీకరిస్తాను. అందుకే ఆయన డైరెక్షన్లో మేమందరం పనిచేస్తాం. ఈరోజు గ్రామీణ ప్రాంతంలో జరిగినటువంటి అంటే అక్కడ ఆ ప్రాంతంలో ఏ రకమైనటువంటి ఫండ్స్ ఎలకేషన్ చేస్తే, ఏ రకమైనటువంటి అభివృద్ధికి కావాల్సిన నిధులు ఏ విధంగా సమకూర్చుకోవాలా, దాంతోపాటు అక్కడ రెవెన్యూ ఏ విధంగా జనరేట్ కావాలా, ఈ 2 ప్రధానమైనటువంటి అంశాలుగా ఈ కమిషన్ పనిచేస్తుంది. ఆ దిశలో మేము పూర్తి స్థాయిలో పనిచేస్తాం. గవర్నమెంట్ ఇట్ ఈస్ అడ్వైజరీ బోర్డ్, అంటే ఇట్ ఈస్ ఎ వెరీ క్రూషియల్ అండ్ అడ్వైజరీ బోర్డ్. దీన్ని మేమందరం కూడా సమర్థవంతంగా పనిచేస్తామనే ఉద్దేశంతో మనం గవర్నర్ గారు నియమించారు. మాకు కూడా గతంలో చాలా మేము ఫినాన్స్లో చాలా పనిచేసి ఉన్నాం కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా నియమించారు. చూద్దాం. సుధీర్ రెడ్డి గారు ఎప్పుడైనా అనుకున్నారా ఇట్లాంటి ఫినాన్స్ మెంబర్గానే నియమితులు అవుతాను అనుకున్నారా, లేకపోతే వేరే పదవి ఏమైనా ఆశించారా? అంటే వాస్తవానికి నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేసినప్పుడు కూడా ఏ రోజు కూడా పదవి ఆశించి పనిచేయలేదు. నాకు ఈ పదవి కావాలని నేను ఏ రోజు మా ఇంతకుముందు గతంలో పనిచేసినటువంటి పిసిసి ప్రెసిడెంట్లను కానీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను. ఇప్పుడు కూడా పనిచేసినా కానీ ఏ రోజు కూడా ఎవరిని కూడా నేను ఈ పదవి అని అడగలేదు. ముఖ్యమంత్రి గారు నా పేరు సూచించడం, ఆ విధంగా గవర్నర్ గారు మమ్మల్ని నియమించడం నిజంగా చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు వారందరికీ కూడా. సరే, పదవులు అనేది మన ఎఫిషియన్సీ పెర్ఫార్మెన్స్ బట్టి వస్తూ ఉంటాయి. అంటే చాలా మంది ఇట్లా అనుకుంటారు, నాకు బీసీ కమిషన్ కావాలి, లేకపోతే టూరిజం కార్పొరేషన్ ఇతర ఏదో కార్పొరేషన్ ఇచ్చినా పర్లేదు. సో ఇట్లా అనుకుంటారు, స్పెసిఫిక్ గా అనుకుంటారు కదా. నేను స్పెసిఫిక్గా కానీ నేను కూడా ఎప్పుడు కూడా నాకు పదవి కావాలని ఆకాంక్ష లేదు. నేను కోరలేదు, అడగలేదు. వారే గుర్తుపెట్టుకొని నేను పనిచేసినాను, ఇన్ని సంవత్సరాలు పనిచేస్తున్నాను, నేను ఏ విధంగా ఉంటాను, ఏ విధంగా ఏదైతే సూట్ అవుతుందో నాకు ఆ రకమైనటువంటి పదవులు ఇచ్చారని నేను అనుకుంటా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు కూడా చాలా జాగ్రత్తగా అందరినీ గమనిస్తూ ఉంటారు. ఈ రాష్ట్రంలో ఒక మంచి అంటే ఆలోచన పరుడు, ఎదువారిని చూడగానే గ్రహించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. అందుకే మాకు ఈ పదవి ఇచ్చాను అనుకుంటాను. కాకుంటే బహుశా నాకు ఇందులో ఒక సెంటిమెంట్ కూడా ఉంది. గతంలో పిసిసి అధ్యక్షులు వారు కాగానే ఫస్ట్ అపాయింట్మెంట్గా ఆయనను సీనియర్ అధికార ప్రతినిధిగా రాజయ్య గారిని నన్ను అధికార ప్రతినిధిగా అప్పుడు నియమించారు. మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి కాగానే మళ్ళీ ఇప్పుడు అదే సెంటిమెంట్ను కొనసాగిస్తూ వారిని నాకు మళ్ళీ వాళ్ళ చైర్మన్గా, నన్ను సభ్యునిగా ఈ కమిషన్ ఫస్ట్ పొలిటికల్ అపాయింట్మెంట్ చేశారు. మరి ఇది ఏమన్నా అంటే మేము యాదృచ్ఛికం కావచ్చు కానీ ఇది ఒక సెంటిమెంట్ లాగా కూడా కనిపించింది నాకు. వారు అక్కడ పిసిసి ప్రెసిడెంట్గా ఏ విధంగా సక్సెస్ అయినరో ముఖ్యమంత్రి గారు కూడా అదే విధంగా సక్సెస్ కావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము ఆయన నాయకత్వంలో ఆ రోజు అక్కడుండి ఏ విధంగా పనిచేసినామో, ఆయన ఈ ఒప్పజెప్పినటువంటి బాధ్యతను తమిళసై గారు, గవర్నర్ గారు మాకు ఇచ్చినటువంటి బాధ్యతను అంతే స్థాయిలో ఏ మాత్రం చిన్న ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు చేయడానికి మేము ఇప్పుడు సిద్ధంగా ఉంటాం.
ధన్యవాదాలు కృతజ్ఞతలు గవర్నర్ గారు కూడా తెలియజేసుకుంటాం. గతంలో ఉన్నటువంటి సభ్యులకు గాను ఇప్పుడు నియమితులు కాబోతున్నటువంటి సభ్యులైనటువంటి సుధీర్ రెడ్డి గారు సో పాలనలో ఏమైనా డిఫరెన్స్ చూపించబోతుంది? 100% గతంలో ఒక వ్యక్తి చక్రంలో నిలబడి ఉన్నారు. ఇక్కడ అట్లా లేదు. మేము స్వేచ్ఛగా స్వతంత్రంగా మా నిర్ణయాలను మా అభిప్రాయాలను మాకున్నటువంటి ఆలోచనలు ఖచ్చితంగా ప్రభుత్వానికి తెలియజేస్తాం. మేము ఏది ఉన్నా ఆన్ రైటింగ్ పేపర్లో ముఖ్యమంత్రి గారికి ఇస్తే ముఖ్యమంత్రి గారు కూడా స్వీకరించే స్థానంలో ఉన్నారు. ఆయన అడుగుతూ ఉన్నారు, మీరు ఏం పని చేస్తారు, మీ పెర్ఫార్మెన్స్ ఏది నేను చూస్తానని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మేము ప్రభుత్వానికి కావాల్సినటువంటి సూచనలు సలహాలు 100% ఇస్తారు, స్వీకరిస్తారని కూడా మాకు ఆ ఆలోచన ఉంది. ఖచ్చితంగా ఆ దిశలోనే ప్రయత్నం చేస్తారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. ఇది ప్రజాపాలన నడుస్తూ ఉంది ఇక్కడ. అప్పుడు ఏం జరిగిందో మనకు తెలుసు. అందుకే నేను ఎక్కువ పొలిటికల్గా మాట్లాడకుండా ఖచ్చితంగా మేము అడ్వైజరీ బోర్డులో మంచి సూచనలు సలహాలు మాత్రం అందజేస్తాం. ఇప్పుడు మొన్నటిదాకా ఇక అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి సుధీర్ రెడ్డి గాంధీ భవన్లో ప్రతిపక్ష నేతలు ఏదైనా కామెంట్ చేసినా, అంటే మొన్నటిదాకా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కామెంట్ చేసినా కౌంటర్ ఇచ్చేది క్షణాల్లో. సో ఏమైనా లోటు కనబడుతుందా? ఇట్లా కౌంటర్ చేయలేకపోతేనేమో ఈ బాధ్యత గల పదవిలో స్వీకరించినాక అనేటువంటి లోటు కనబడుతుందా? ఉంటుంది కదా, అది ఖచ్చితంగా ఉంటుంది కొంత. ఎందుకంటే అందరం అంటే బీఆర్ఎస్ కౌంటర్ చేసేవాళ్ళం, గట్టిగా మాట్లాడేవాళ్ళం. సరే ఏదేమైనా ఇప్పుడు ఒకరోజు తండ్రి, తర్వాత కొడుకు అవుతాడు, తర్వాత తాత అవుతాడు, తర్వాత రకరకాల రూపాల్లో వ్యక్తులు మారుతూ ఉంటారు. ఆ రకంగా మేము కూడా మారాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యత నిర్వర్తించడానికి, ఆ రకమైనటువంటి భాషను మాట్లాడడానికి, ఆ రకమైనటువంటి యాటిట్యూడ్ను మేము కూడా అవలవర్చుకొని మాట్లాడతాం. ఎక్కడ కూడా మా ప్రభుత్వానికి కానీ, మా మిమ్మల్ని నియమించినటువంటి గవర్నర్ గారు కానీ, ఈ ప్రభుత్వానికి కానీ మచ్చ లేకుండా చేసే ప్రయత్నం చేస్తాం. సరే కొంత మీరు చెప్పినట్టుగా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గట్టిగా కౌంటర్ చేసేవాళ్ళం. బీఆర్ఎస్ నాయకులను అడిగితే ఒంటికాలి మీద లేచి ఇమీడియట్గా గట్టిగా మాట్లాడేవాళ్ళం. ఇప్పుడు ఆ సందర్భం రాకపోతుండొచ్చు. మాకున్నటువంటి బాధ్యతల దృష్ట్యా మేము కొంత ఈ బాధ్యతల్లో నిర్వర్తించాల్సినటువంటి పని ఉంది కాబట్టి ఆ బాధ్యతనే నిర్వర్తిస్తాం. అప్పుడు ఆ బాధ్యత, ఇప్పుడు ఈ బాధ్యత. ఓకే. సో సుధీర్ రెడ్డి గారి ఒక లైఫ్ స్టైల్ విషయానికి వస్తే ఎప్పుడైనా ఊహించిరా ఇట్లా ఈ పదవి దాకా వస్తా అని చెప్పేసి? చిన్నప్పుడు ఎప్పుడైనా అనుకున్నారా ఇట్లా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక బాధ్యతలు స్వీకరిస్తామని? అంటే నేను నిజంగా చెప్పాలంటే నేను ఆర్గనైజేషన్లో పనిచేయడానికి చాలా ఇష్టపడతాను. నేను ఇట్లాంటి బాధ్యతలు వస్తాయని, నేను ప్రభుత్వంలో ఒక భాగస్వామ్యం అవుతానని నేను ఏ రోజు అనుకోలేదు. కాకుండా నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను 1984-85 నుంచి కాలేజ్ లైఫ్ నుంచి కూడా నేను స్కూల్ నుంచి కూడా ఒక విభాగంలో అంటే స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసినటువంటి వ్యక్తిని. తర్వాత ఆర్గనైజేషన్లో కాంగ్రెస్ పార్టీలో ఈ రకంగా పనిచేస్తూ వచ్చామే తప్ప ఏ రోజు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతాము ఈ రకంగా లేదు. ఈ బాధ్యతలు ఇచ్చినందుకు వారికి అందరికి కూడా రేవంత్ రెడ్డి గారికి చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇంతకుముందు ఒక మాట విన్నాం మేము, మనం జస్ట్ చిట్ చాట్ చేస్తుంటే, మా నాయన ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించరా అన్నాడు, సాధించలేకపోయినాను. సో ఏంది ఆ స్టోరీ ఏంది మీ నాన్నగారి? మా ఫాదరు హెడ్ మాస్టర్గా పనిచేశారు. టీచర్ నుంచి తర్వాత హెడ్ మాస్టర్ అయ్యి తర్వాత రిటైర్డ్ అయ్యారు. ఓకే. ఎప్పుడు అనేవాళ్ళు నీకు ఏదైనా ఉద్యోగం చూసుకురా అని చెప్పేవాళ్ళు. నాకు ఎప్పుడు టీచర్ ఉద్యోగం చేయడానికి ఇష్టపడేవాడిని కాదు. నేను అప్పుడు ఆ రోజుల్లో నేను ఎంట్రన్స్ రాసి నా 250 ర్యాంక్ ఇన్ టీచర్స్ ట్రైనింగ్ దాంట్లో ఆ పొమ్మని చాలా నన్ను ప్రెజర్ చేసినా కూడా నేను ఆ రోజు పోలేదు. చాలా ప్రెజర్ చేశాను మా ఫాదర్. నేను ప్రైవేట్ ఉద్యోగం అయినా చేస్తా కానీ గవర్నమెంట్ ఉద్యోగం టీచర్ జాబ్ చేయనని తర్వాత హైదరాబాద్కి రావడం, అక్కడి నుంచి నేను MBA చేయడం, దాని తర్వాత ఇక్కడ సోల్ ఫార్మాస్యూటికల్ కంపెనీలో పనిచేయడం, తర్వాత శ్రీచక్ర రెమెడీస్ అనే కంపెనీలో పనిచేయడం, తర్వాత మేమే ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి దాన్ని కంపెనీని డెవలప్ చేయడం, రకరకాల రూపాల్లో మా బిజినెస్ నడుస్తున్నదా కంపెనీ అవన్నీ కూడా? ఆ కంపెనీలో వేరే కంపెనీలు నడుస్తూ ఉన్నాయి. అనుభవం అవుతున్నది, ఒక 40 సంవత్సరాల అనుభవం ఉంది, 1-2 కాదు. ఐ హావ్ 40 years ఎక్స్పీరియన్స్ ఇన్ మై బిజినెస్ ఎక్స్పీరియన్సెస్. తర్వాత రకరకాల బిజినెస్ చేసాం, 1-2 చాలా బిజినెస్ చేసాం. ఆ రకంగా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. కాకుండా నాకు ఒక స్టికాన ఒక బిజినెస్ చేయడం, అది అంటే ఒక దగ్గర టైం టు టైం చేయడం, అదేదో పొద్దున్న 9కి పోయి రాత్రి 5 గంటలకు సాయంత్రం 5 గంటలకు ఇంటికి పోవడం అనేది నాకు అస్సలు నాకు ఇష్టం లేనటువంటి చర్య. అది చేసే గంటలు పనిచేస్తాం, నిరంతరం పనిచేస్తాం, ఒక టైం లేకుండా పనిచేస్తాం. కానీ ఒక రిథమెటిక్గా పనిచేయడం అనేది, అంటే ఆ టైం ప్రకారం షెడ్యూల్ 2 గంటలకు భోజనం చేయాలా, 3 గంటలకు మళ్ళీ అట్లా నాకు కొంచెం ఇష్టం లేకుండా చిన్నప్పటి నుంచి. సరే ఇప్పుడు మరి ఈ బాధ్యతకు వచ్చాం, ఈ బాధ్యతలు ఎంతవరకు నిర్వర్తిస్తామో, ఎలా నిర్వహిస్తామో భవిష్యత్తు నిర్వహిస్తాం. ఉన్నదా నమ్మకం ఉందా ఖచ్చితంగా బాధ్యత
న్యాయం చేయగలుగుతారు నమ్మకం. మాకు ఏ టాస్క్ ఇచ్చినా మీరు కూడా గాంధీ భవన్లో రెగ్యులర్గా మమ్మల్ని చూస్తూ ఉంటారు. అత్యంత క్రూషియల్ టాస్కులు చేస్తూ అంటున్నారు. నాకు గొప్ప చెప్తా ఉంటారు. అత్యంత క్రూషియల్గా ఉంటుంది అది. అందరు వచ్చి మీద పడుతుంటారు, మాట్లాడుతుంటారు. కొన్ని వందల మందికి ఒక్కొక్క సమాధానం చెప్పాల్సినటువంటి సందర్భాలు మీరు చూస్తున్నారు కదా. అట్లాంటి క్రూషియల్ టాస్కులు ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉంటే నన్ను పంపించడం, దాన్ని సాల్వ్ చేసుకొని రావడం అని చాలాసార్లు జరిగింది. అట్లా చాలా క్రూషియల్ టాస్కులు అని చేశాను. ఇది కూడా క్రూషియల్ ఉంటే డెఫినెట్గా 100%గా నాకు ఎక్కువ క్రూషియల్ ఉంటేనే నాకు చాలా ఇష్టం. అంటే సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల్లో పోయి పనిచేయాలని ఉంటుంది. మరి ఇది అంత సమస్య ఉండకపోతుండొచ్చు బహుశా. ఏది ఉన్నా సమర్థవంతంగా సూచనలు సలహాలు తీసుకొని మాకున్నటువంటి అనుభవాన్ని మాకున్నటువంటి ఆలోచనలు జోడించి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి మంచి పేరు మాత్రమే తెస్తాం, చెడు పేరు ఎట్టి పరిస్థితుల్లో తేం. ప్రతి పొలిటీషియన్కి ఒక విజన్ ఉంటుంది, ఓ లక్ష్యం ఉంటుంది. సో సుధీర్ రెడ్డికి అట్లాంటి లక్ష్యం ఏమైనా విజన్ ఉందా? ఎమ్మెల్యేనా, ఎంపీ, లేకపోతే భవిష్యత్తులో? అంటే నేను ఇంకా ఛార్జ్ తీసుకోలేదు కాబట్టి చెప్తా ఉన్నా. నా పొలిటికల్ లక్ష్యం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం. ఓకే, అయిపోయింది, అది జరిగిపోయింది. నాకు ఇంకా లక్ష్యాలు అంటూ లేవు. ఓకే, నా పొలిటికల్ లక్ష్యం, సొంత లక్ష్యం అంటే ఏం లేదా మీ సొంతంగా? మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే నా సొంతం అది. నాకు అంతకన్నా కావాల్సిందే ఉంది అంతే. కానీ ఇవాళ మీ నాయకుల మీద కొంతమంది కామెంట్ చేస్తున్నారు. 1 yearలో ఇంకొక యంగ్ స్టార్ సీఎం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, 6 నెలల్లో ప్రభుత్వం కూలిపోతుంది, ఇట్లాంటి ఎన్నో అనేక కామెంట్స్ వస్తూ ఉన్నాయి. ఆ సందర్భంలో ఏమనిపిస్తుంది సుధీర్ రెడ్డికి? అంటే అనుభవరాహిత్యంతో మాట్లాడే మాటలు. రేవంత్ రెడ్డి గారిని బాగా స్టడీ చేయకుండా మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారిని చదివి రేవంత్ రెడ్డి గారి గురించి ఆలోచించి తెలుసుకోగలిగితే ఆ రకమైనటువంటి కామెంట్స్ చేయలేరు, ఊహించలేరు. మొదలంటూ పెడితే ఒకవేళ ఆ రకంగా అవతల సైడ్ నుంచి మొదలు పెడితే ఇక్కడి నుంచి ఏ విధంగా రియాక్షన్ వస్తుందో మనం గతంలో చాలాసార్లు చూసాం. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా ఆలోచిస్తారో ఒక మాట చెప్తారు. దళిత దండోరా కార్యక్రమం, దళిత బంధు కార్యక్రమం కేసీఆర్ గారు పెట్టారు. ఇది నేను ఇంకా ఛార్జ్ తీసుకోలేదు కాబట్టి చెప్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు 2వ రోజే దళిత దండోరా ప్రకటించారు. 10 లక్షల రూపాయలు ఒక్కొక్క దళిత కుటుంబానికి ఇస్తానని కేసీఆర్ అంత పెద్ద ప్రోగ్రాం అనౌన్స్ చేస్తే దానికి కౌంటర్గా దళిత దండోరా అనే కార్యక్రమం చేసి ప్రతి ఊర్లో తిరిగి ఇస్తావా సస్తావా అని మేము డప్పు కొట్టి ప్రచారం చేసినాం. దానివల్ల ఏమైంది, డెల్యూట్ అయిపోయింది. అంత పెద్ద ప్రోగ్రామ్ను కూడా అంటే ఒకసారి ఆలోచించాలి. అంటే అంత అగ్రెసివ్గా ప్రజల దగ్గరికి పోతారు రేవంత్ రెడ్డి గారు. ఊరికే మైకు దొరికింది కదా అని మీ ప్రభుత్వాన్ని పడగొడతాం, మిమ్మల్ని అట్లా చేస్తామంటే రేవంత్ రెడ్డి గారు చూస్తూ ఊరుకోవడానికి ఏం మామూలు వ్యక్తి కాదు ఆయన రేవంత్ రెడ్డి. అది గుర్తుపెట్టుకుంటే చాలని మనం చేస్తున్నా. ఏదేమైనా రేవంత్ రెడ్డి గారి పొలిటికల్ కెరియర్ కానీ ఆయన ముఖ్యమంత్రి స్థానం కానీ చాలా పదిలంగా ఉంటుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆయన కోసం పనిచేసేటువంటి లక్షలాది మంది కార్యకర్తలు ఈరోజు వెన్నుదన్నుగా నిలవడానికి సిద్ధంగా ఉన్నారు. ఏం జరిగినా ఎవరైనా మరో రకంగా ఊహించిన కార్యకర్తలు వెంటబడి తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉంటారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా ఆ రకమైనటువంటి స్టేట్మెంట్లు ఇవ్వకండి. పాలన చూడండి, పాలన బాగా లేకుంటే విమర్శించండి. ఓకే, మిమ్మల్ని పడగొడతాం, తొడగొడతాం, ఇది కొడతాం, అది కొడతాం అంటే అన్నీ తీసి ఇరిసి అవతలేస్తాం. అందుకే జాగ్రత్తగా మాట్లాడమని కోరుతున్నాం. దయచేసి పొలిటికల్గా ఇంతవరకు చాలు, ఇక పొలిటికల్ మాట్లాడకుండా ఉంటే, ఎందుకంటే మీరు నన్ను పొలిటికల్ తీసుకుపోయి నన్ను పొలిటికల్లో మాట్లాడిపిస్తున్నారు. దయచేసి ఈ పొలిటికల్ సిస్టమ్స్ కాకుండా ఇప్పుడు మేము అధికారికంగా ఇంకా 2-3 రేపో ఎల్లుండో మేము బాధ్యతలు తీసుకుంటాం. తర్వాత ఇక ఎలాగూ పొలిటికల్ మాట్లాడడం కాబట్టి ఈరోజు లాస్ట్ చివరిసారిగా మాట్లాడుతున్నాం. రైట్, మీద గాంధీ భవన్లో నిత్యం కౌంటర్కు ఎన్కౌంటర్ చేసేటువంటి సుధీర్ రెడ్డి ఆ యొక్క గొంతు కొంత మూవ్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక బాధ్యత గల పదవి స్వీకరించబోతా ఉన్నారు కాబట్టి. సో ఇది మొత్తం మీద మెంబర్గా ఆయన బాధ్యతలు స్వీకరించబోతా ఉన్నారు మరో 2 రోజుల్లో. సో ఆయన సంబంధించినటువంటి ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఉన్నటువంటి అనుబంధం గురించి చెప్పుకున్నారు. సో చూద్దాం ముందు మరి ఎట్లా ఉండబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజల్ని ఎంతవరకు సాటిస్ఫై చేయబోతుంది అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.